సో, ప్రొఫెషనల్‌గా ఉండే అనుబంధం చెప్పారు. పర్సనల్‌గా ఉండే అనుబంధాలు ఏమన్నా ఆయన షేర్ చేసుకునేవి ఏమన్నా ఉన్నాయా సార్? అసలు ఆయన మా నాన్నగారి కంటే పెద్ద వయసు. అధికారము, అనుభవంలో చాలా అగ్రస్థానంలో ఉన్నారు. ఒక్కసారి కూడా నువ్వు అంటూ నేను వెళ్ళలేదండి. హ్మ్. మీరు, జయప్రకాష్ గారు, ఆయన కుటుంబిక సభ్యులను కూడా, పిల్లల్ని కూడా గారు. అట్లాగే మామూలుగా అగ్రస్థానంలో ఉన్నవాళ్ళు, జీవితంలో విజయం సాధించిన వాళ్ళు ఇంకొకళ్ళు చులకనగా మాట్లాడతారు. నేను ఆయన ఇంకొకళ్ళకి చులకనగా మాట్లాడటం నేను వెళ్ళలేదండి. హ్మ్. ఎంత ఆత్మస్థైర్యం ఉన్న మనిషి అంటే ఇతరుల్ని గౌరవించడం తప్ప ఇతరుల్ని తక్కువ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. చాలా మందికి ఈ సంగతి తెలియకపోవచ్చు. అసలు చులకనగా ఆయన నోటి నుంచి ఇంకొకరి గురించి మాట్లాడటం నేను వినలేదు. బాగా విపరీతమైన ఆగ్రహం వస్తే అప్పుడు ఆయన కొంతమంది తిడతారు తప్పితే ఆ సందర్భంలో ఎదురుగా అది కూడాను. వేరే దూరంగా తిట్టడం సమస్య ఉండదు. ఆ తప్పు చేస్తే వాడు ఒకటి రెండు సందర్భాలు అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉంటే దానికి వాళ్ళకి తెలిస్తే ఆయన ఆయన దహించిపోయిన తీరు నేను చూశాను. హ్మ్. ఆగ్రహోదకుడు అయిపోయాను. అది తప్ప అసలు ఇంకొకరిని అవమానించడం కానీ ఏకవచనంతో సంబోధించడం కానీ మనం చూడం. రెండోది అవతల మనిషిలో కనుక మంచితనము చిత్తశుద్ధి ఉందనుకుంటే ప్రాణం పెట్టేస్తాను. హ్మ్. మనం అందరికీ ఎన్టీ రామారావు వారి గాంభీర్యం తెలుసు. అవును. ఆయన అంత కాఠిన్యం, అంత భయము, ఉగ్ర అవును. రూపము, అవును. కళ్ళు అది చూస్తారు. ఆయన వృతం ఎంత నవనీతమో ఎవరికి తెలియదు. హ్మ్. వెన్న లాంటి మనసు ఆయనకి. భోళాశంకరుడు ఆయన. అవతల మనుషుల్లో మంచితనం అంటే కరిగిపోతాడు పూర్తిగా. చాలా ఉదార హృదయుడు ఆయన. నిజాయితీ విషయంలో ఆత్మగౌరవంతో పాటు అసలు మీరు ఆలోచించడానికి ఒక ఆస్కారం లేదు. ఒకటి నిజాయితీ నైతికమైనది. రెండు ఇంకోటి మనం ఆశించడం ఏంటి? మన ఆత్మగౌరవానికి ఇది భంగం. ఎక్స్ట్రాడినరీ కాండక్ట్ క్యారెక్టర్. అసలు టెంప్టేషన్ లేదు ఆయనకి. హ్మ్. ఇసుమాత్రం టెంప్టేషన్ లేదు. ఆ టెంప్టేషన్ ఉన్నాడు చూస్తే ఆయన కోపం. నేను చెప్పాను అందరూ అలా ఉండలేరండి, వదిలేద్దాం, మనం పరిపాలన చేయాలి, హ్మ్. మనం అందరితో అన్ని చోట్ల పొట్టాడు పెట్టుకుంటే చివరికి పని జరగదు అని చెప్పి నేను నచ్చచెప్పేవాడిని. అంత అంత కరెక్ట్ ఉండాలి మనిషి, చిత్తశుద్ధి ఉండాలి. ఆడపిల్లలు కష్టపడితే ఆయనకి కన్నీళ్ళు వస్తాయి. హ్మ్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒకడు ఫోన్ చేసి ఉదయ పని మాట్లాడుతుంది. ఏమండి మీకు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆవిడ పర్సనల్ ప్రాబ్లం వచ్చి మీతో మాట్లాడుతుంటే మీరు గంట సేపు టైం ఇవ్వటం ఏంటి అని చెప్పంటే, ఆడబిడ్డ కష్టపడుతుంది జయప్రకాష్ గారు, ఎవరో ఒకరు పట్టించుకోవాలి కదా. ఒక ఆడపిల్ల కష్టం వస్తుందంటే ఆయన సహించలేడు. మొహమాటం చాలా మందికి ఆ సంగతి తెలియదు. హ్మ్. నేను ప్రకాశం జిల్లాలో అనుకో ఒక కాలేజీ, ప్రైవేట్ కాలేజీ, మంచి బాగా నడుస్తున్న కాలేజీ చీరాల్లో, మీరు వినుంటారు, విఆర్ఎస్ వైఆర్ఎన్ కాలేజ్ అనుకుంటాను. అవును. బీఆర్ఎస్ ఆ కాలేజ్ వరకు ఏదో 2 గ్రూపుల మధ్య తగాదాలు వచ్చిన వాళ్ళకి, బాగా నడిచే కాలేజీ. హ్మ్. నా దగ్గరికి వచ్చారు ఆ పేచీ తీర్చడం కోసం. నేను కోపటి పంపించాను. మీకేమైనా బుద్ధి ఏమైనా ఉందా? మీకేదో పని పాటలకి మీరు తన్నుకోవచ్చు, నేను జిల్లాలో 30 లక్షల మంది జీవితాలు చూడవలసిన వాడిని, మీకేదో తగాదాలు కాబట్టి నేను మీతో కూర్చొని పంచాయతీ చేయడం కోసం నేను పండి మీరు మీ 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 సంగతి మీరు చూసుకున్నాను అన్న. అదయ్యాక నాకు తెలిసింది ముఖ్యమంత్రి గారి దగ్గర వారం రోజులు కూర్చున్నారు వీళ్ళని చెప్పని. నేను తర్వాత వచ్చి ఆయనతో అన్నాను, ఏమంటే నాకు మీరు పెట్టినటువంటి కలెక్టర్గా నాకు టైం లేదని నేను చివరిటేసి పంపించాను, టైం ఉందా లేదని కదా అసలు ఈ పేరు మనకెందుకు ఇదంతా వాడి పని చూసుకోవాలని, మీ టైం వాళ్ళు తినేసారట ఏంటి అని చెప్పంటే, కాదని లేపని జయప్రకాష్ గారు వాళ్ళు వచ్చారు అని చెప్పని అంటున్నారు. సో మొహమాటం ఆయనలో. ఆ, ఇక మీరు కొసరి కొసరి భోజనం వడ్డించేవాడు. రోజు ఆయనతో నేను కలిసి బ్రేక్ఫాస్ట్ హ్మ్. కొసరి కొసరి వడ్డించాడు పక్కన కూర్చోబెట్టి. ఒకరోజు ఏదో మా ఇద్దరికి ఏదో విషయం మంచిగా బాగా తగాదైంది. నాకు చికాకు వేసింది కొంచెం. పొద్దున్నే 5 గంటలకి వెళ్ళిపోయి ఒక గంట అరగంట కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి టైంకి వెళ్ళేవాళ్ళం ఇంటి లోపలికి, అదే స్టాండర్డ్ నాకు. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైంకి నేను అంతా వెళ్ళకుండా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి నాకు మనస్కరించరా ఏదో చికాకు ఉందని చెప్పాను. నాకు ఎవరినో పంపించారు, ఆయన పెద్ద ఆయన ఒక ఆయన పంపించారు. బ్రేక్ఫాస్ట్ నాకు బాగోలేదండి, చికాకుగా ఉంది, నాకు మనసు బాగలేదు అని. మళ్ళీ వెళ్ళి, లేదు పెద్ద ఆయన మీరు వస్తే కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు, ఆయన తట్టలేదు, మీరు రావాల్సిందంటే వెళ్ళాను. వెళ్ళేసరికి కొంచెం మౌనంగా అయితే ఉంటున్నాను.
మాట్లాడకుండా. లక్ష్మీపార్వతి గారు జయప్రకాష్ గారు ఇప్పుడు సరదాగా మాట్లాడుతుంటారు, మీరు ఇవాళ ఏం అసలు మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారంట. లక్ష్మి, ఆయన్ని ఇబ్బంది పెట్టబోకు, కొంచెం చికాకులో ఉన్నారు, నేను పోట్లాడుతుంది ఆయనతో. కానీ చూడండి ఆయనలో ఎంత ఉదార మనస్తత్వం చూడండి, చాలా గొప్ప మనిషి ఆయన. మీకు అంత ఇంత చికాకు పెట్టిన అంశం ఏంటి సార్ అది మీ ఇద్దరి మధ్య? రోజు మాకు ఏదో ఒకటి ఉండేది. ఆయనేమో ఆవేశం, వేగంగా పని జరగాలన్న కోరిక. తర్వాత ఆయనది చాలా సందర్భాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్ఫటికం లాంటి మనసు. కాబట్టి ఆ రోజున ఉదయం కొంచెం గట్టిగా ఆయన మనసుకు వచ్చినట్టుగా ఉన్న విషయం చెప్పగానే ఆయన వెంటనే కరిగిపోయి చేయాలంటున్నాడు. నా బాధ్యత ఏమిటి? సాధ్యాసాధ్యాల పరిశీలన, దీనివల్ల జరిగే ఇబ్బందులు, నష్టాలు, పర్యవసానాలు ఇవన్నీ ఆలోచించాలి కదా. ఆయన ఒకసారి అనుకున్న తర్వాత అందులో ఆయన ఏంటంటే ఒక గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన అంటే ఒక దృశ్యం. ఇప్పుడు చాలామంది కళ్ళ కట్టట్టు వర్ణిస్తారు కాన్సెప్ట్ని, ఎందుకంటే వాళ్ళు విజువల్గా ఆయన చూస్తారు. ఆయన సినీ కళాకారుడు కాబట్టి ఆయన మనసులో అది ముద్రించి ఉంటుంది. మనం లాజికల్గా సిస్టమేటిక్గా మనం చెప్తాం, మరి ఆయన దృశ్యానికి ఇది తగలరా, ఇది అడ్డుపడుతుంది. కాబట్టి ఆయన కోపం వచ్చేది, నేను ఒప్పుకునేవాడు కాదు. సో అలాగా చివరికి ఆయనకి మా ఇద్దరికి ఒక రాసుకున్న ఒప్పందం కాదు, మాటలతో కూడిన ఒప్పందం కాదు, అనుకోని ఒప్పందం ఏంటంటే నన్ను ఒప్పిస్తే కానీ ఆయన చేసేవాడు కాదు. నేను ఎస్ అనాలి, అధికారం పూర్తిగా అయిందని. ఎందుకంటే నేను ఎస్ నువ్వు అంటే దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది, తప్పు చేయకుండా ఉంటామని నమ్మకం ఆయనకుంది. సో స్వార్థం లేదు, సొంత ప్రయోజనం లేదు, కాబట్టి నమ్మొచ్చు నా విశ్వాసం అని. అందుకని నేను ఒప్పుకోకపోతే ఎక్కడ పొరపాటు ఉందో నేను మనసులో ఉంది. కానీ మనసు గట్టి సంకల్ప బలం ఉన్న మనిషి కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒప్పుకోకపోతే ఊరుకున్న మనిషి కాదు. కాబట్టి ఆయన గట్టిగా అరిచేవాడు. ఒకరోజు ఆయన బాగా అరుస్తుంటే ఏదో సందర్భంలో నేను నవ్వేశాను. నాకు ఇంత కోపంగా ఉంటే మీరు నవ్వేస్తున్నారు మీరు అంటే, ఇప్పుడు మీరు అరిస్తే నేను అరిస్తే బయటంతా భయపడిపోతారు, మీరు గట్టిగా అరిస్తే నేను కొంచెం తగ్గాలి, నవ్వాలి, నేను గట్టిగా అరిస్తే మీరు కొంచెం పట్టించుకోకూడదు కుర్రాళ్ళు అని చెప్పని అంటే ఆయన కూడా పక్కపక్కన వేశాడు. సో అలా ఆ జర్నీ ఎన్ని సంవత్సరాలు సార్ మీది ఆయనతోటి? ఇది కేవలం ఇంత సన్నిహితంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెలిగింది రెండో టర్మ్లో. సెకండ్ టర్మ్. మొదటి టర్మ్లో నాకు ఆయనతో అనుబంధం అంతా కూడా జిల్లా కలెక్టర్గా ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నటువంటి 4 ఏళ్ల పాటు నేను జిల్లా కలెక్టర్గా ఉన్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 3 సంవత్సరాలు 9 నెలల పాటు. ఆ 3 సంవత్సరాల 9 నెలల పాటు చాలా చాలా సన్నిహితమైన అనుబంధం ఉండేది. ఆయన పదవిలో లేనప్పుడు తరచప్పుడు కలిసేవాడిని. ఏం చేస్తున్నామో తెలుసు కదా. ఇప్పుడు రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళైనా కూడా కొంచెం క్షేత్రం గురించి అర్థమైతే ఎవరేం చేస్తున్నారో పూర్తిగా తెలిసిపోతుంది. మనం వెళ్ళి ఏం చెప్పుకోక్కర్లేదు, మనం గ్యాస్ కొట్టక్కర్లేదు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఏదో ఉంది కాబట్టి తెలుసు. కాబట్టి ఆ తర్వాత ఆయన చనిపోయేదాకా పదవి పోయిన తర్వాత కూడా తరచు రెగ్యులర్గా కలిసేవాడిని. ఆయన ఫోన్ చేస్తుంటారు, నేను ఫోన్ చేస్తుంటాను. ఇది జరిగిన తర్వాత కూడా సార్ 95 జరిగిన తర్వాత కూడా రెగ్యులర్గా అప్ టు ఎండింగ్ వరకు మీరు టచ్లో ఉంది? చివరిసారి ఆయన కలిసింది జనవరి 12వ తారీఖున 96లో. జనవరి 12 నేను కర్ణాటక వెళుతున్నాను. అక్కడ మా పిల్లనిచ్చిన మామగారు పాపారావు గారు బాగా, ఆయన కూడా ఎలాంటి తత్వం, మంచి చిత్తశుద్ధి, నిజాయితీ, సమాజ హితం, ఒక గాంధేయవాది ఆయన. అంతా కూడా నాకు కన్న తండ్రి ఎంతో, నాకు 3 తండ్రులు అని చెప్తుంటున్నప్పుడు కన్న తండ్రి, పిల్లనిచ్చిన మామగారు, ఎన్టీ రామారావు గారు, 3 కూడా నాకు సమానం తండ్రులుగా. నేను అడిగి వెళుతుంటే ఆయనేమో ఎప్పుడు ఎవరిని అడగిన మనిషి ఆయన, ఎన్టీఆర్ గారు, మీరు వెళ్ళబోకండి జయప్రకాష్ గారు, నాకు కొంచెం బెంగ అనిపిస్తుంది, మీరు ఉండాలనిపిస్తుంది నాకు అని 2-3 సార్లు అడిగారు. నేను నచ్చ చెప్పాను, ఏమంటే ఇది సంక్రాంతిది, అది ఆ రోజు నా జన్మదినం, నా పుట్టినరోజుకి అక్కడికి వెళ్ళటం అలవాటు. ఆయన మామగారుగా కాదు, నా కన్న తండ్రి ఎంతో, ఆయన అంతా కాపుతుంటే నాకు వచ్చేది మంచిగా చెప్పి, అవును మీరంటే మీ పర్సనాలిటీ వల్ల అలాగే ఉంటారని చెప్పి అన్నారు. 3-4 సార్లు ఆయన కోరినా కూడా ఆ రోజు సాయంత్రం కూర్చున్న ఆయన ఏదో టిఫిన్ తెప్పించారు బయట నుంచి, దోశ లాంటిది తిన్నాము. కోరినా కూడా నేను వస్తాను కదా, వచ్చి కలుస్తాను కదా రాగానే, 2-3 రోజులే కదా అని చెప్పి నేను ఆయనకి సర్ది చెప్పాను. నేను 13 ఎప్పుడో వెళ్ళాను. నేను 13, 14, 16 లేదా 17 తిరిగి వచ్చాను. ఇక రేపు పెద్ద ఆయన కలుద్దాం అనుకుంటున్నాను. రాత్రి తెల్లవారుజామున 3:30, 4 నాకు ఫోన్ వచ్చింది.
వెనక్కి లేరని చెప్పాను. అని ఎందుకో మరి మళ్ళీ 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 అనుకోరారు, మీరు వెళ్ళొద్దు, మీరు ఉండండి అంటే. లేదు, యాక్చువల్గా గారు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాజకీయంగా కూడా కొంచెం ఆయనకు ఒక ఇదిగా అనిపిస్తుంది. ఉమ్. ఇప్పుడు బాగుంది పరిస్థితి అని కనిపిస్తుంది. ఒకవేళ కనుక పార్టీ సింబల్ రాకపోయినట్టయితే ఏ సింబల్ పెట్టారో ఆయన నాకు బొమ్మ గీస్తూ పెట్టారు నా ఎదురుగా. ఉమ్. తాత్కాలికంగా ఆయనకి సింబల్ రద్దు, ఆయనకి ఇవ్వకపోతే పార్టీ మీది కాదు అన్నట్టయితే నాతో అన్నారు, పదవి పోతే పోయింది జయప్రకాష్ గారు, పార్టీ నాది కదా అంటారు ఏమిటి, ఉమ్. పార్టీ నేను కాకుండా పార్టీ ఏమిటి, పార్టీ పెట్టింది ఎవరు అంటాడు ఆయన. అది టెక్నికల్ ఏంటిది, మనం ఏం చేస్తామని చెప్పారు అనమాట. ఉమ్. అది చివరి చేసినారు. అందుకని నాకు ఇప్పుడు కళ్ళు చెమరుస్తాయి తలుచుకుంటే. ఆ రోజున మనం అనుకోలేం కదా రేపు ఎట్లా ఉంటుందని చెప్పాను. అది ఉమ్. కానీ ఆయన ఉంటే మీరు వెళ్ళారండి. అది ఇప్పటికి కూడా మీకు చాలాసేపు ఆయన నన్ను మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడు. అంటే ఆయన చాలా ఆత్మగౌరవం మనిషి, ఎవరిని ఏది కోరడం. ఉమ్. ఆ రోజున ఎందుకో మరి ఆయన కనిపించింది అట్లాగా సెంటిమెంటల్గాను. నేనేమో అక్కడికి తప్పనిసరి వెళ్ళాలి, తిరగాలని కలుస్తాను కదా నేను అనుకుంటున్నాను. ఉమ్. అదే చివరి చూపని నేను అనుకోలేదు. యాక్చువల్గా సార్ ఆయన పర్సనల్ ఇష్యూస్ మీతో షేర్ చేసుకునే వాళ్ళ? ఒకసారి నాతో ఆయనే షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఢిల్లీలో. ఉమ్. నేను వద్దని చెప్పాను కర్కశంగా. ఓ. జయప్రకాష్ గారు, నేను మీకంటే ఆప్తులు ఎవరు లేరు నాకు, నేను మనసులో ఉన్నవి పంచుకోవాలి మీతో అంటే మీరు చాలా చేయొద్దు, నా బాధ్యత ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేయడానికి మీకు అండగా ఉంటాం. నా మనసులో వేరే పడినట్టయితే మీ వ్యక్తిగతమైనవి కానీ మిగతావి పడిని అనుకోండి, అది నా మనసుని కలుషితం చేస్తుంది, నేను సరైన సలహా ఇవ్వలేను అంటే. నాకంటే మీకంటే ఆప్తులు ఎవరు ఉన్నారు, నా మనసులో వేదన పంచుకోవాలి కదా అన్నారు. తప్పు చేశాను బహుశా. నేను చెప్పాను కదా కర్కశంగా ఉండేవాడిని ఆ రోజుల్లో. ఉమ్. చిన్న అక్కడ విషయాలు గీత గీశారు మీరు. గీత గీశాను. ఉమ్. నేను నా దృష్టిలో అది కరెక్ట్ అది. కానీ ఒక మనిషిగా ఆయన మనసులో ఎంత బాధ ఉంటే ఆయన ఉమ్. కోరుంటాడు. అందుకని నేను వినడానికి సిద్ధపడలా. ఇంకంతే, అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది. మరి నేను వినను అంటే ఏం చేస్తాను. కానీ మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే వినకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ మీకు కనిపించేవి కదా? లేదు, నాకు కనిపించేవి కాదు. ఎందుకంటే నేను కొంచెం నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలంటున్న మనిషిని. తర్వాత నన్ను గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా నేనేం చేస్తాను, ఏ సందర్భంలో ఏ రకంగా వ్యవహరిస్తాను అన్నది 100% ప్రెడిక్టబుల్. దీనిలో ఏమీ డొనాల్డ్ ట్రంప్ లాగా అన్ప్రెడిక్టబిలిటీ ఏం లేదు. ఎలా స్పందిస్తాను అన్నది కరతలా మలకం, నాకు సూటిగా వెళ్ళిపోతాను, అందరికీ తెలుసు. తర్వాత పార్టీలో కుటుంబంలో చిన్న చిన్న ఇవన్నీ వింటున్నాను. నా వరకు నేను దాన్ని ఒక హద్దు పెట్టేశాను. ఉదాహరణకి ఫిల్టర్ చేసేవాళ్ళు. మొట్టమొదటి ఆయన్ని కలిసినప్పుడు అధికారికంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కాసేపు క్వశ్చన్ ప్రెస్ అయిన తర్వాత ఆయనకు బ్రీఫ్ చేయబోతున్నప్పుడు లక్ష్మీభారతి గారు అనుకున్నారు, ఇది అధికారిక విషయం, లక్ష్మీభారతి గారు మీరు దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పాను. వారు కొంచెం సందేహంగా ఆయనకు చూశారు. లక్ష్మి నువ్వు వెళ్ళిపో అన్నారు. దట్స్ ఆల్. ఇక ఆ తర్వాత ఎప్పుడు అధికారిక విషయాలు ఆయన నేను తప్ప కుటుంబంలో ఇంకోటి ప్రసక్తి లేదు. కాబట్టి అలా నేను గీత గీసాను. చేత మనవరు మన పని చేయడం తప్ప మిగతా నేను పట్టించుకోలేదు. సో పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్లో ఎప్పుడు లక్ష్మీపార్వతి గారు ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు. మౌలికమైన పరిపాలన సంబంధ విషయాల్లో, పెద్ద విషయాల్లో ఎక్కడ నేను ఘంటపథంగా చెప్పాను. ఎందుకంటే నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా పెద్ద నిర్ణయం ఒక్కటి కూడా జరగలేదు. ఆ ఏ నిర్ణయంలోనూ మూడో మనిషి పాత్ర లేదు. చెప్పాను కదా, మొట్టమొదటి సంభాషణలోనే ఉండడానికి వీలుదన దర్శాలండి. అలాగే నేను కలెక్టర్గా ఉండగా నాకు బాగా గుర్తుంది, ఈస్ట్ గోదావరిలో. అప్పుడు వారు విజయంకులు, ఎన్టీఆర్ గారు విజయంకులు, ఆయన కాకినాడే. గెస్ట్ హౌస్లో అంటే బాలకృష్ణ గారి మామగారు గెస్ట్ హౌస్లో అంటే నేను ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చాను. కాసేపు కూర్చున్నాం, ఏదో కాఫీ టీ అనుకుని కూర్చున్నారు, వారు వెంకలో కూర్చున్నారు. అయిన తర్వాత అధికారికంగా మాట్లాడేటప్పుడు సూర్యారావు అనుకుంటాను వారి పేరు, సూర్యారావు గారు ముఖ్యమంత్రి గారితో అధికారికంగా మేము మాట్లాడాలి, మీరు దయచేసి అక్కడ కూర్చొని చెప్పంటే ఆయన కొంచెం చూశారు. బాబు గారు మీరు అక్కడ కూర్చొని పంపించారు. సో అక్కడ ఆయనకి చాలా స్పష్టత ఉంది, నాకు చాలా స్పష్టత ఉంది. సార్ వీళ్ళిద్దరిది ఎలా ఉండేది, చంద్రబాబు నాయుడు గారిను డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారిది? వాళ్ళ మధ్య గొడవలు నాకు తెలియవు. అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అంటే ఇప్పుడు ఒక్కొక్కరి శైలి ఒకరి రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే రాజకీయంలో వ్యూహాలు కొంచెం ఆలోచించడము, అందరినీ కలుపుకుపోవటము, తన బలాన్ని పెంచుకోవటము,
కార్యసాధన ఎట్లా ఒకట్లా చేయటం అది. వెంకటేశ్వర గారు ఏంటంటే కొంచెం ముక్కు కుసిటి మనిషి. ఆయనకి లౌక్యం తక్కువ, ఇప్పటి నిజాయితీ పెద్ద. ఇప్పుడు ఒకళ్ళకి ఒక తత్వం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండేదా? ముఖ్యమంత్రిగా పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు సహజంగానే ఆయన ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి కదా, మరి లేకుండా ఉంటుంది? లేకుండా ఎట్లా ఉంటుంది? ఉండాలి కదా అసలు. నేను గట్టిగా వాదించేవాడిని. అదే డెసిషన్స్ విషయంలో డెఫినెట్గా ఇప్పుడు అది మీరు అతి సీనియర్ మినిస్టర్గా పెట్టుకున్న తర్వాత మంత్రుల పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? కానీ ఎవరికి లొంగే పరిస్థితి ఉండేది కదా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే కఠినంగా తీసుకుంటే వీళ్ళెవరు కూడా ఎదురు చెప్పే మనుషులు కూడా కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎదురు చెప్పే ఆయనతో పోట్లాడింది. కాకపోతే కొన్ని కీలకమైన విషయాలు సహజంగానే క్యాబినెట్లో కానీ బయట కానీ చర్చలు ఉంటాయి, ఎవరి పార్టీలో కానీ నచ్చ చెప్పని ప్రయత్నం చేసేవారు. అంతే తప్ప ఆయన స్థాయి మనకు తెలుసు కదా. ఎన్టీ రామారావు గారికి ప్రజల్లో ఆదరణ కానీ ఆయన మనోబలం కానీ సంకల్పం కానీ తెలుసు కదా.